భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి మైదానంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్ర్య సంగ్రామంలో అసువులు బాసిన వేలాది మంది అమరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగిన పోరు బాటలో నేల కొరిగిన అమరులకు నివాళి అర్పిస్తూ 79వ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీరాముడు సీతమ్మ తల్లితో కలిసి త్రేతాయుగంలో నడయాడిన పుణ్యభూమి అని, సిరులు తల్లి సింగరేణి పుట్టినిల్లు అన్నారు. జాతికి వెలుగులు అందించే పాల్వంచ కేటీపీఎస్ దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కీలకమైన హెవీ వాటర్ ప్లాంట్, దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఐ.టి.సి పేపర్ కర్మాగారం, గోదారమ్మ కిన్నెరసాని పరవళ్లతో అరుదైన ఖనిజ నిక్షేపాలతో అత్యధిక అటవీ విస్తీర్ణంతో దేశ మూలవాసులైన ఆదివాసులు ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని అభివర్ణించారు. పారిశ్రామికంగా మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా ఏకో టూరిజం కేరాఫ్ గా నిలిచింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలిచిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును గత ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగిందని తెలిపారు. పెండింగ్ పనులు కోసం సవరించిన అంచనాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. గోదావరి కృష్ణ నదుల అనుసంధానంగా రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభోత్సవం చేశామని, దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భద్రాద్రి రామాలయం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి 34 కోట్లు మంజూరు చేశారన్నారు. గోదావరి వరదలకు అడ్డుకట్టగా కరకట్ట విస్తరణ పనులు సాగుతున్నాయని, భద్రాచలం వద్ద గోదావరిపై రెండో బ్రిడ్జి ప్రారంభోత్సవం చేశామని తెలిపారు. పాండురంగాపురం నుంచి మల్కాన్గిరి వరకు రైల్వే లైన్ మంజూరు కాగా భక్తులు సౌకర్యార్థం సారపాక వరకు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. కొత్తగూడెం నుంచి కిరండోల్ రైల్వే కనెక్టివిటీతో భద్రాచలం రామాలయం దర్శనముకు వచ్చే భక్తులకు సౌకర్యంతో పాటు ఏకో టూరిజంకు రైల్వే కనెక్టివిటీ కీలకమైంది అన్నారు. ఆదివాసుల చరిత్ర సంస్కృతి నాగరికత సమాజానికి తెలిసేలా ట్రైబల్ మ్యూజియం భద్రాచలంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా వారి సూచనలకు తగ్గట్టుగా భూసేకరణ చేసి ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. అశ్వారావుపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం, కొత్తగూడెంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాదన చేశామని జిల్లా అభివృద్ధి ప్రణాళికల గురించి వివరించారు. పెద్దవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నట్లు తెలిపారు. పుట్టినిల్లు, జాతికి వెలుగులు అందించే పాల్వంచ కేటీపీఎస్ దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కీలకమైన హెవీ వాటర్ ప్లాంట్, దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఐటీసీ పేపర్ కర్మాగారం, గోదారమ్మ కిన్నెరసాని పరవళ్లతో అరుదైన ఖనిజ నిక్షేపాలతో అత్యధిక అటవీ విస్తీర్ణంతో దేశ మూలవాసులైన ఆదివాసులు ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పారిశ్రామికంగా మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా ఎకో టూరిజం కేరాఫ్ గా నిలిచింది భద్రాద్రి కొత్తగూడెం. 1969 తొలి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది రణం చేసిన వీరభూమి. కాంగ్రెస్ ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భద్రాద్రి కొత్తగూడెం అభివృద్ధి ఇలా. ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును గత ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పెండింగ్ పనుల కోసం సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గోదావరి కృష్ణా నదుల అనుసంధానంగా రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభోత్సవం చేస్తున్నాం. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు చేసుకున్నాం.
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి గారు 34 కోట్లు మంజూరు చేశారు. గోదావరి వరదలకు అడ్డుకట్టగా కరకట్ట విస్తరణ పనులు సాగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరిపై 2వ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేస్తున్నాం. పాండ్రంగాపురం నుంచి మల్కాన్గిరి వరకు రైల్వే లైన్ మంజూరు కాగా భక్తుల సౌకర్యార్థం సారపాక వరకు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. కొత్తగూడెం నుంచి హిరోండోల్ రైల్వే కనెక్టివిటీతో భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంతో పాటు ఎకో టూరిజం కు రైల్వే కనెక్టివిటీ కీలకం. ఆదివాసుల చరిత్ర, సంస్కృతి, నాగరికత సమాజానికి తెలిసేలా ట్రైబల్ మ్యూజియం భద్రాచలంలో ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆధారంగా వారి సూచనలకు తగ్గట్టుగా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నాం. అశ్వారాపేటలో కొబ్బరి పరిశోధనా కేంద్రం, కొత్తగూడెంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ప్రతిపాదన చేశాం. పెదవాగు ప్రాజెక్టు ఆధునీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి